హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్స్. ఈరోజు అయితే మనం కొరమటల షికార్కి వచ్చేసినాము. మనతో పాటు నరేష్ వచ్చిండు. ముఖం అంతా ఉబ్బిపోయింది, పొద్దున్నే లేపినందుకు జర కోపంలో ఉన్నాడు. మరి వీడియో దీనికి ఎవరు లేరు, ఎవరినో కానీ తీసుకొచ్చుకోవాలిగా. చూద్దాం, ఇవాళ షికార్లకు వెళ్దాం. మనం అయితే కొత్త బైట్ కాస్టింగ్ రాడ్ కూడా తీసుకొచ్చినాము. చూద్దాం అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, దేని సంగతి అనేది. కొత్త ఫ్రాకులు కూడా తెచ్చినాము, చూపిస్తాం మీకు ఎట్లా వాడాలి, ఎంత దూరం వేసుకోవాలనేది మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మన బైట్ కాస్టింగ్ రాడ్. ఇది చూడండి, హంటింగ్ బ్లాక్ అని కనిపిస్తుంది. ఇవి క్లియర్ కావాలంటే మీకు స్క్రీన్ షాట్ ఫోటో తీసి మీకు పంపిస్తా, పైన పెడతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రాక్ వచ్చేసి ఇది వాడతాము. ఇదేమో లుకానా, కింద పడిపోయింది. ఇది లుకానా, ఇదేమో హాపర్ ఫ్రాక్. చూడండి, మనం ఎప్పుడైనా ఇవి వాడేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లైట్గా ఇవి కట్ చేసుకోవాలన్నమాట, ఎడ్జెస్. ఎందుకంటే ఈకలు పట్టుకొని కొన్ని లూజ్ అయిపోతుంటాయి, అట్లా మిస్ అయిపోతాయి ఫ్రాక్స్, ఖరాబ్ కూడా అయిపోతాయి అన్నమాట ఇట్లా కట్ చేసుకోకపోతే. నెక్స్ట్ ఇక్కడ మీకు సీసం కనిపిస్తుంది కదా, సీసంకి ఏం చేయాలంటే ఫేకిక్ వేసేసుకోవాలి. ఫేకిక్ వేసుకుంటే సీసం పోకుండా ఉంటుంది. చాలామంది కొత్త ఫ్రాకులు కదా అట్లనే వేసేస్తారు. ఈ సీసం పోతే దొరకవనుకుంటారు, దొరుకుతాయి, సీసాలు కూడా దొరుకుతాయి షాప్లో. సీసం వేసేసినాం కదా, అట్లా పెట్టాలి. ఒక 2 నిమిషాలు గాలికి పెడితే అది ఆరిపోద్ది. చలో నెక్స్ట్ మన పాత మిషన్ వాడుతున్నాము. కొత్త మిషన్లు తీయాలంటే కొంచెం మనసు రాలే, తీద్దాం. రేపు ఎల్లుండి తీద్దాం, విశాఖ వచ్చినాక తీద్దాము. ప్రస్తుతానికి అయితే మనం లుకానా ప్రెడేటర్ వాడుతున్నాం. చూడండి, దీని గ్రిప్ అయితే ఎక్సలెంట్ ఉంది. మరి ఇది స్టిక్ ఆపుతుందా ఆపదా అనేది తెలియదు మనకి. చూద్దాం, ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి ఇట్లాంటివి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడిగితే చెప్పడానికి నాకు వీలుగా ఉంటుంది అన్నమాట. డౌట్స్ అడుగుతుంటే ఏంటంటే మనకు కూడా హుషారు వస్తుంటుంది. అరే, మనం ఏదో డౌట్ అడిగారు, మనం కూడా ఆన్సర్ చేయాలన్నట్టు ఉంటుంది. మనం ఫస్ట్ ఇదే చేద్దాం. చూసారు కదా, మనం ఎప్పుడైనా బాగా ఆట వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా బటన్ మొత్తంగానే ఈ స్పీడ్ పెట్టుకోవాలి. స్పీడ్ సెట్టింగ్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కొంచెం దగ్గర ఇక్కడ ఉంటుంది, మినిమం మ్యాక్సిమం అని ఇట్లా నెంబర్స్ ఉంటాయి. మీరు వేసేటప్పుడు చిక్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇంత టైట్ పెట్టుకోవాలి. టైట్ పెట్టుకుంటే ఏంటంటే అట్లా స్లోగా దిగుతుంది. అట్లా మ్యాక్సిమంలో పెట్టుకుంటే అట్లా పెడితే అట్లా స్లోగా దిగుతుంది అనమాట. అప్పుడు వేసుకుంటే మీకు అనేది రీలు ఖరాబ్ కాకుండా ఉంటుంది, చిక్ అవ్వదు. షికార్ బాగానే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ స్పీడ్లో పెట్టుకొని ఆడతారు అనమాట. ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. చూద్దాం, మీకు చూపిస్తారండి ఒకసారి వేసి ఎట్లా పోతుంది. చూడండి, మనం అయితే ఫుల్ స్పీడ్లోనే వేసుకుంటాము, అయినా చిక్కు పడుతుంది. చూడండి, చూసిరా, అట్లా వేసుకుంటే చిక్కు పడుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి. స్పీడ్ తగ్గించుకొని ఇస్తే చూసారా, స్మూత్గా వెళ్ళిపోయింది, చిక్కు పడలేదు. ఇట్లా ఆడాలి. ఓకే, మనం వీడియో దగ్గరికి వెళ్దాం, చూపిస్తాం మీకు ఎట్లా పట్టాలి ఏందని. కొరమడ కొట్టి చూపిస్తాం.
చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మ కప్ప కూడా బయటకు వచ్చేసింది. చూడండి పెద్ద సైజు. ఇట్లా కొట్టుకోవాలి మనం కొరమటలు. చిక్కిరిపోయింది. దేనికి స్టిక్ ఇరిగిపోవడం ఏంది? స్టిక్ ఇరిగిపోయిందిగా. చూడండి ఫ్రెండ్స్, స్టిక్ కూడా ఇరిగిపోయింది ఒకటే దెబ్బకి. మనం అయితే మామూలుగా ఇట్లా తీసుకుంటాము. बड़े साथ में आऊँगी। బాబా ఏంది ఎంత బలంగా ఉన్నది? 2 kgs ఉంటుంది. బప్పని దల్లాడుతుంటే ఇప్పుడు పడదు. రైట్ రైట్. భలే పడిందిరా. చూడండి అవతల చేసిన ఎంత స్పీడ్ ఉన్నాయి అది దానుకుంటుంది గడ్డిలో పోయి. చలో ఫ్రెండ్స్, ఇవాళ మన షికార్ అయితే అయిపోయింది. చూడండి 4 గుట్టినాము, 2-3 మిస్ అయిపోయినాయి. అనవసరంగా ఒక స్టిక్ అయితే కొత్తది తీసుకొచ్చాం కానీ వేస్ట్ అయిపోయింది. ఆ స్టిక్ చక్కగా పని చేయలేదు, ఇరిగిపోయింది. చూడండి వీడియోలో కూడా మీకు అనిపిస్తుంది. ఇంత కష్టపడి కొడుతున్నాము చూడండి. అసలు ఆవుతలేవు చేతుల.
ఇది మనం అయితే కొరమటలు అంటాం, కొన్ని జాగాలలో బొమ్మలు అంటారు, సిరిసిల్ల సైడ్ బొమ్మలు అంటారు, నేను విన్నాను. మనం అయితే బైక్ కాస్టింగ్ తోటి ఆడినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాయి, ఇంకా ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ కొత్త మిషన్లు కెనడా నుంచి అక్క తీసుకొచ్చింది, అవి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. కొత్త మిషన్లు వచ్చినాయి, ఏమేమి సామాన్లు తెచ్చినా కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.